ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే చిత్తూరు జిల్లా కుప్పంలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలు అరెస్టు చేశారు. కుప్పం ఎస్ఐబి పోలీసులు ఆంధ్ర నుండి తమిళనాడుకు వారు గంజాయిని తరలిస్తున్నారని సుమారు 5 లక్షల రూపాయల విలువ చేసే 12 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎస్ఐబి పోలీసులు ఇద్దరు మహిళలను కుప్పం రైల్వే స్టేషన్ లో అదుపులో తీసుకుని కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఇద్దరు మహిళలను కుప్పం రైల్వే స్టేషన్ లో అదుపులో తీసుకుని కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. కుప్పం పట్టణం నందు మేము గంజాయి నిమిత్తము దాడులు నిర్వహించినాము. అందులో భాగంగా కుప్పం రైల్వే స్టేషన్ దగ్గర మన అడిషనల్ ఎస్పీ రాయశ్రీ అడిషనల్ ఎస్పీ మేడం శ్రీలక్ష్మి గారి ఆదేశాల మేరకు, అలాగే షెబ్బు సూపరింటెండెంట్ బాబు శ్రీ గారి ఆదేశాల మేరకు మేము దాడులు నిర్వహించినాము. అక్కడ మేము గస్తీ నిర్వహిస్తుండగా రెండు గంటలకి మన లవలక్ష్మి విశాఖపట్నం నుంచి శేషాద్రి ట్రైన్ దిగి వస్తుండగా, అలాగే మన మల్లిక అనే కృష్ణగిరి తమిళనాడు చెందినటువంటి ఆమెను కూడా అరెస్ట్ చేసి ఇద్దరిని మేము 2 కేజీల గంజాయిని సీజ్ చేసి అరెస్ట్ చేయడం అనేది కేసు రాసి వీళ్ళని రిమాండ్కి తరలిస్తున్నాము. దీని గంజాయి విలువ 3 లక్షల రూపాయలు ఉంటుంది. ఎస్సీబీ స్టేషన్ కుప్పం, ఎస్సీబీ ఇన్స్పెక్టర్ ఏ మాధవస్వామి కుప్పం. అంటే వాళ్ళు మన విశాఖపట్నం నుంచి బెంగళూరుకు పోవాలని తీసుకొని వచ్చినారు. ఇక్కడ కుప్పం రైల్వే స్టేషన్లో మన మల్లిక తమిళనాడు వ్యక్తికి ఇస్తుండగా మేము పట్టుకున్నాము. ఇలాని 12 కేజీల గంజాయిని. దీని విలువ 3 లక్షల రూపాయలు ఉంటుంది. ఇది గంజాయి విలువ. వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని కేసు రిమాండ్ చేయడం జరిగింది.